అసలు మనం శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటాం? ఇదే రోజు సీతారాముల కళ్యాణాన్ని కూడా ఎందుకు జరుపుకుంటాం? శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిన జన్మించాడు. శ్రీరాముడు కౌసల్య దశరథుల కుమారుడు. శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం అని కూడా చెప్పవచ్చు. శ్రీరాముడి జననం యొక్క ముఖ్య కారణం ఏమిటంటే, రావణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం కారణంగా దేవతలను మునులను హింసించేవాడు. వారు యజ్ఞం చేస్తుండే సమయంలో రాక్షసులను పంపించి యజ్ఞానికి భంగం కలిగించేవారు. వీటిని అంతటినీ అరికట్టడానికి దేవతలందరూ కలిపి శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు రాముడుగాను, లక్ష్మీదేవి సీతాదేవిగాను, ఆదిశేషువు లక్ష్మణుడుగాను, శంకు చక్రం భరత శత్రుఘ్నులుగాను అవతరించాడు. శ్రీరాముడి వంటి ఉత్తమ గుణ సంపన్నుడు మరొకరు కనిపించరు. శ్రీరాముడి వంటి వారు ఆ కాలానికే కాదు, ఏ కాలానికి లేరు. శ్రీరాముడి ధర్మ చరిత్ర సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. శ్రీరాముడు ధర్మనిష్టకు, సత్య సంపదకు, ఏకపత్ని వ్రతానికి, పితృవాక్యానికి దృష్టాంతంగా నిలిచాడు. ఒకనాడు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న సమయంలో తాటికి అనే రాక్షసి యజ్ఞాన్ని భంగం కలిగించడానికి తన సైన్యంతో కలిపి మాంసంను రక్తంను యజ్ఞగుండంలో వర్షాల్లా కురిపించేది. దీన్ని చూసిన విశ్వామిత్రుడు ఈ దారుణాన్ని అరికట్టడానికి విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి రాముడి కోసం వెళ్ళాడు. రాముడు ధనుర్విద్యలో చాలా ప్రావీణ్యం కలవాడు. దశరథుడి అంగీకారంతో రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళారు. యజ్ఞం గుండం దగ్గరికి వెళ్ళి ఎవరైతే యజ్ఞాన్ని భంగం కలిగిస్తున్నారో వాళ్ళని తెలుసుకొని తాటికి అనే రాక్షసునితో పోరాడి సంహరించి విజయం సాధిస్తారు. ఒకనాడు విశ్వామిత్రుడు వెంటే రామలక్ష్మణులు ఇద్దరు సీతా స్వయంవరానికై మిథిలా నగరానికి బయలుదేరుతారు. అక్కడ రాముడు శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటారు. ఈ వివాహం వాల్మీకి రామాయణం ప్రకారం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. కానీ మనం రామనవమి రోజునే ఎందుకు సీతారాముల వివాహం చేసుకుంటామంటే, 17వ శతాబ్దంలో రాముడు భక్తుడైన శ్రీరామదాసు భద్రాచలంలో శ్రీరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆగమన శాస్త్రం ప్రకారం ఏ రోజైతే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామో ఆ రోజే మనం రాముని వారి కళ్యాణం కూడా చేయాలి అని ఆచార ప్రకారంగా వస్తున్నది. ఆ కాలంలో సీతారాముల యొక్క కళ్యాణం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు కదా. అందుకే ప్రతి సంవత్సరం రాముడి యొక్క జన్మదినం రోజునే మనం సీతారాముల యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటాం. రాముడు ధర్మానికి ప్రతీక, సీతమ్మ వారు కరుణకి ప్రతీక. అంటే లోక కళ్యాణం జరగాలంటే ఎప్పుడు ధర్మము కరుణ కలిసి ఉండాలి అని అర్థం. ఈ సీతారాముల యొక్క కళ్యాణం భద్రాచలంలో చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. సీతారాముల యొక్క వివాహ వృత్తాంతం మనకి ఏం చెప్తుంది అంటే, ఎప్పుడు కష్టాలు రాకుండా సుఖంగా ఉండాలనే కాదు, కష్టాలు వచ్చినా సరే కలిసిమెలిసి ఉండాలి. అంటే రాముడికి సీత ఉన్నట్లు, సీతకి రాముడు తోడున్నట్లు అని అర్థం. శ్రీరాముడి యొక్క తారక మంత్రం ఏమిటంటే, శ్రీరామ రామ రమేతే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ మంత్రాన్ని 3 సార్లు స్మరించుకోవటం వల్ల విష్ణు సహస్రనామం చెప్పే అంత పుణ్యఫలం మనకు కలుగుతుంది.